హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ భారతిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి ప్రభు బ్లాగ్స్. ఇవాళ వీడియో ఏంటంటే మీషో నుంచి కొన్ని ఐటమ్స్ తెప్పించుకున్నానండి. శ్రావణ మాసం వస్తుంది కదా, నాకు డెకరేషన్ అన్న దేవుడికి ముస్తాబులు అన్న చాలా ఇష్టం అన్నమాట. కొన్ని వచ్చాయి, చూపిద్దామని, మీకు ఎంత చూపించేస్తామా అని ఆతృతగా ఉంది. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఐటమ్స్ ఎలా ఉన్నాయో కూడా చెప్పండి. రేట్లు అయితే నేను కన్ఫామ్గా చెప్పలేను, మర్చిపోయానమాట ఏది ఎంతకు పెట్టాను అనేది. ఒక్కొక్కసారి వచ్చాయి, అందువల్ల ఒక్కొక్కటి చూపిస్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ పెట్టడమే నేను పెట్టానండి. అసలు మీషో నుంచి సుగంధ ద్రవ్యాలండి. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన సుగంధ ద్రవ్యాలు మాట ఇవి. అవి నాకు పేర్లు కూడా తెలీదు. కొన్ని కస్తూరి అని ఉంది దాని మీద, ఒకటి జవ్వాది, నెక్స్ట్ ఇది కూడా కస్తూరియే, ఒక సీసాలో ఉంది. అది చిన్న ఓపెన్ చేసి వేయగానే చాలా మంచి అరోమా వచ్చిందని, చాలా మంచి సువాసన, సుగంధ ద్రవ్యాలు అన్నందుకు అవి అలాగే ఉన్నాయి. ఈ బాక్స్ ఏంటో కూడా తెలియదండి. కస్తూరి అని ఉంది, కానీ నాకు ఇది ఏంటో తెలియదు. నాకు అసలు ఇది తెలీదు. నెక్స్ట్ ఇది కూడా తెలియదండి. ఆవు బొమ్మ ఉంది దాని మీద, అది పేరు కూడా నాకు అర్థం అవ్వలేదు, నేను ఎప్పుడు వినలేదు. అయినా సరే మంచి వాసన అయితే మాత్రం వస్తుందండి. ఇది ఎలా యూజ్ చేయాలో కూడా నాకు తెలియదు అన్నమాట. నెక్స్ట్ ఇంకేంటంటే గులివింద గింజలండి. పెట్టలేదు నేను దేవుడికి, మర్చిపోయాను. గులివింద గింజలు ఒకటి, పచ్చకర్పూరం, నెక్స్ట్ పునుగు, అరగజ. ఈ రెండు తెలుసండి నాకు. పునుగు, అరగజ, జవ్వాది పౌడరు, కస్తూరి, పచ్చకర్పూరం, ఈ రెండే తెలీదు. ఇతకమవన్నీ తెలుసు అన్నమాట. కానీ సుగంధ ద్రవ్యాలు అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఒక డెకరేషన్ ఐటెం కొన్నానండి ఫస్ట్. అది కాకుండా ఇంకోటి కూడా తెప్పించుకున్నాను అనమాట. ఎందుకంటే దీపావళి గట్ట వస్తుంది కదా, పువ్వుల డెకరేషన్ కానీ రంగుల డెకరేషన్ కానీ చేసుకుంటే బాగుంటుందని తెప్పించుకున్నాను ఇంకోటి. నెక్స్ట్ ఇంకేంటంటే పువ్వుల దండలు అండి. ఇది 10 పీసెస్ వచ్చాయన్నమాట పువ్వుల దండలు. ఇది ఇంట్లో డెకరేషన్ గట్రా బాగుంటాయని తెప్పించుకున్నాను. నెక్స్ట్ ఇంకేంటంటే బెడ్షీట్ అండి. ఎలాస్టిక్ది నేను ఎప్పుడు కొనుక్కుంటున్నానండి ఈ మధ్య. ఎలాస్టిక్ది అయితే అసలు చెక్కు చెదరకుండా అలా ఉంటుంది అన్నమాట. మామూలుది అయితే అలాగా చెదిరిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకేంటంటే ఈ కొబ్బరి చెట్లు తెచ్చుకున్నానండి. సారీ, అరటి చెట్లు. పెద్ద వస్తాయి అనుకున్నాను, కానీ చిన్న వచ్చాయండి. మామూలుగా ప్లాస్టిక్ ఉన్నాయి కదండి, అవి అయితే చాలా ఎక్కువ రేట్లో ఉన్నాయి, కొనుక్కోలేను అంతంత అయితే. అందుకని చిన్నవి చూశాను. చిన్నవని చెప్పాడు, కానీ ఏమో బాగుంటాయేమో అని తెచ్చుకున్నాను. మరీ చిన్నవి వచ్చాయన్నమాట, చాలా చిన్నవి. కానీ బాగున్నాయండి, చక్కగా ముద్దుగా ఉన్నాయి. ఇంకొద్దు పెద్ద ఉంటే ఇంకా బాగుంది అనిపించింది. ఇవి ఫ్లేవుడ్తో చేసినమాట. మామూలు స్టాండ్ ఇలా నించోబెట్టేసుకోవడమే స్టాండ్. ఇవి మాట. నెక్స్ట్ ఇంకో మరుసటి రోజు కూడా కొంచెం వచ్చాయండి, అవి కూడా యాడ్ చేస్తాను మీకు దీంతో పాటే. ఇక ఇంకో 4-5 వచ్చాయండి నెక్స్ట్ డే. అందులోని మా పాప పర్సు కూడా ఉంటుంది. పాప పర్సు, చెప్పులు అవి కూడా చూపించేస్తున్నాను అనమాట. ఎందుకంటే మీషో నుంచే తెప్పించుకున్నాం కదా, అందుకని. ఇది కూడా డెకరేటివ్ ఐటమేనండి. కలవ పువ్వులతోని ఇలా వరుసగా రింగులు వచ్చాయన్నమాట. 3, 2, 1 అలా అన్నమాట. ఒక సర్కిల్ లాగా పెట్టుకోవాలన్నమాట. చాలా బాగున్నాయండి ఇవి కూడాను. రింగులు ఇచ్చాడు, రింగులు తాడు కట్టేసుకోవడమే. దేవుడి మందిరానికి పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది అన్నమాట. ఇలా సెంటర్ను ఒకటి పెట్టాలి. ఇటు 3, ఇటు 2, సెంటర్ను ఒకటి, ఇలాగ ఆర్చీలాగా వచ్చిందన్నమాట. చాలా బాగుందండి ఇది కూడా, నాకు చాలా నచ్చింది. మొన్న కలవ పువ్వులు చూసారు కదా, అది మామూలు కలవ పువ్వు బ్యాక్గ్రౌండ్కి పెట్టడమే. ఇదైతే ఇలా తాడు కట్టి ఇలా పెట్టుకోవచ్చు, డోర్ కట్టినలాగా. నెక్స్ట్ ఇక మా పాప బ్యాగ్ కొనుక్కుందండి, బ్లాక్ మాట. అందులో ఇంకోటి కూడా ఉంది చిన్నది, అది కూడా చూపించమ్మా అన్నది, అందుకని చూపిస్తున్నాను.
నెక్స్ట్ 1+1 ఆఫర్ ఉన్నదని పెట్టానండి. ఇది డెకరేటివ్ ఐటమే కానీ చిన్న వచ్చాయన్నమాట. మన దగ్గర ముందు ఇంకా ఉన్నాయి. కలవ పువ్వుతో ఉంది, ఒక స్టాండింగ్తో ఉంది, ఇది ఒక మాట. ఈ రెండు ఇవన్నీ దివాళీకి చూడాలి డెకరేషన్ చేసి ఎలా ఉంటాయో ఏంటనేది. నెక్స్ట్ ఇది కూడా మామూలు షో వర్క్ అండి. వినాయకుడు చాలా బాగుంటుంది. వినాయకుడు అయితే మాత్రం నాకు చాలా నచ్చింది. పెట్టుకుంటే షోకేస్లో చాలా అందంగా ఉన్నాడు వినాయకుడు అయితే మాత్రం. ఖాళీ ఉంటే హాల్లో టేబుల్ మీద పెట్టుకొని అందులో ఏమైనా ఫ్లవర్స్ వేసుకుంటే ఇంకా అందంగా ఉంటాడు స్వామి. చాలా బాగుంది కదండి వినాయకుడు అయితే మాత్రం. నెక్స్ట్ డే వచ్చిన ఐటమ్స్ ఇవన్నమాట. మా పాప జోడు కూడా ఉంది. దీంతో పాటు ఎందుకు చూపించడం అని తర్వాత ఇంకొక క్లాత్ వేసి దాని మీద పెట్టి చూపించానమాట. వైట్ చెప్పులు అవి కూడా బాగానే ఉన్నాయండి మా పాప. అవి ఈ షోకేస్లో పెట్టుకుని వినాయకుడు అయితే మాత్రం నాకు చాలా నచ్చిందండి. పెట్టేశాను కూడా వెంటనే. వైట్ చెప్పులు కొనుక్కుంది మా పాప మాట. ఇది వేరేగా తీసానమాట. దేవుడు ఉన్నాయి కదా, చెప్పులు ఎందుకు తీయడం అని. ఓకే ఫ్రెండ్స్, నచ్చాయా నా పూజ ఐటమ్స్, మీషో ఐటమ్స్? ప్లీజ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి.